ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా వడ్డీ వ్యాపారుల బారిన పడి అధిక వడ్డీలతో ఇబ్బందులు పడుతున్న కౌలు రైతులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన కౌలు రైతులకు PSCS ద్వారా తక్కువ వడ్డీకి 1,00,000 వరకు రుణాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో రైతులు సొంత భూమి లేకుండా కౌలుపై వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పంట సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం వీరు ఎక్కువగా ప్రైవేట్ అప్పులపై ఆధారపడవలసి వస్తుంది. దీంతో అధిక వడ్డీలు, అప్పుల ఒత్తిడితో అనేక మంది రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం కౌలు రైతులను అప్పుల ఊబి నుండి బయట పడేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త రుణ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఒక్కో కౌలు రైతుకు గరిష్టంగా 1,00,000 వరకు రుణం అందించనున్నాయి. ఈ రుణాలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలైన PSCS ద్వారా తక్కువ వడ్డీకి మంజూరు చేయనున్నారు. దీంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు, సాగు వ్యయాల కోసం ఈ రుణాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఎవరు నిజంగా కౌలు మీద వ్యవసాయం చేస్తున్నారు, వారి భూమి వివరాలు ఏంటన్న అంశాలపై స్పష్టమైన డేటా సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అర్హులైన రైతులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ రుణం పొందాలంటే కొన్ని అర్హత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. రుణానికి దరఖాస్తు చేసే రైతు సంబంధిత అధికారుల నుంచి జారీ చేసిన చెల్లుబాటు అయ్యే కౌలు పత్రాలు కలిగి ఉండాలి. అలాగే ఆ రైతు PSCS పరిధిలో నివసిస్తూ ఆ సహకార సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. కౌలు పత్రంలో చూపిన సాగు భూమి వివరాలు స్పష్టంగా ఉండాలి. అసైన్డ్ భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న రైతులు మాత్రం ఈ రుణానికి అర్హులు కారు. అలాగే రుణ మంజూరులో సొంత ఇల్లు కలిగి ఉన్న రైతులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. రుణం పొందిన తేదీ నుంచి 1 సంవత్సరంలోపు అసలు వడ్డీ మరియు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతము చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కౌలు రైతులకు పెట్టుబడి భరోసా కల్పిస్తే వారు ధైర్యంగా సాగు చేయగలరని, దీనివల్ల పంట ఉత్పత్తి కూడా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పథకం అమలులోకి వస్తే రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఇది కీలక మలుపుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. రుణాలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి, దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. మొత్తానికి కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఈ రుణం విధానం వారికి పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు.